హాయ్ అండి, అందరికీ నమస్కారం. సృష్టికర్త లయకారుడైన పరమేశ్వరునికి భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క క్షేత్రంలో శివలింగాలకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుడిని అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమ గల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి ఒడ్డున శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో 4వదైన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తు కళలకు ఈ ఆలయం నిర్మాణం శైలి అడ్డుపడుతుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే 1000 కళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. శ్రీకాళహస్తి గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం ఉన్న శివలింగంగా భక్తులు విస్మరిస్తారు. దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. గర్భగుడిలో ఉన్న అన్ని దీపాలు వెలగకపోయినా శివలింగం ఎదురుగా ఉండే అఖండ దీపం మాత్రం ఎప్పుడు రెపరెపలాడుతుంది. అక్కడ కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస వలన ఆ దీపం ఎప్పుడు వెలుగుతుంటుందని అక్కడి వారి నమ్మకం. అంతేకాకుండా దేశంలోని అన్ని శివలింగాలకు అర్చకులు మరియు భక్తులు అభిషేకాలు, పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శివలింగానికి మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ తాకరు. ప్రాణవాయులింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. శ్రీకాళహస్తీశ్వరుని కర్పూర లింగంగా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగానికి ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకం అర్పిస్తారు. ఇంత మహిమాత్మితం గల శ్రీకాళహస్తి టెంపుల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవుల చేత పూజలందుకున్నందున ఈ క్షేత్రాన్ని శ్రీకాళహస్తి క్షేత్రంగా పిలవడం జరుగుతుంది. సాలీడు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకొని స్వామి స్వయంభూగా ఇక్కడ కొలువైనట్లు చెప్పుకుంటారు. ఈ క్షేత్రానికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబదేవి గారు తూర్పు ముఖంగా, స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణమూర్తి దక్షిణ దిక్కుగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటారు. సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల దగ్గర ఉంటాడు. కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమశివుని పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుని పాదాల క్రింద ఆలయం ఉంటుంది. అందుకే భక్త వల్లభుడుగా ఆయన్ని పిలుస్తుంటారు. మహాశివరాత్రి రోజున జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి పూజలను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం. ఇక్కడ రాహుకేతు శాంతి పూజలు కూడా చేయడం చాలా విశేషం. ఈ రాహుకేతు శాంతి పూజలు చేపించుకోవడానికి ఇక్కడికి వందల మంది భక్తులు వచ్చి వెళ్తుంటారు. అంతేకాకుండా ఈ గుడికి మరో ప్రాముఖ్యత కూడా ఉందండి. గ్రహణ సమయంలో అన్ని గుడులను మూసివేసి ఉంటారు. కానీ ఈ శ్రీకాళహస్తి క్షేత్రం మాత్రం గ్రహణ సమయంలో కూడా ఎప్పుడు తెరిచే ఉంటుంది. తిరుపతి నుంచి ఈ క్షేత్రానికి 45 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే భక్తులు కూడా ఈ గుడిని దర్శించుకోవడానికి ఎంతో ఆసక్తికరంగా వస్తారు. అసలు ఈ పాము, ఏనుగు, సాలీడు కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వయంభూ వెలిసిన శివలింగానికి ఎండ తగలకుండా ఒక సాలీడు ఈ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడును తయారు చేసేది. అయితే తెల్లవారుజామున ఒక నాగుపాము అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తం తుడిచివేసి తన నాగమణులతో శివలింగాన్ని పూజించి వెళ్ళేది. మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగంపై నీళ్లతో శుభ్రం చేసి పుష్పంతో ఆ శివలింగాన్ని పూజించేది. ఇలా రోజు జరగడంతో నాగుపాము వచ్చే సమయానికి సాలీడు అక్కడికి వచ్చి రోజు నువ్వు పెడుతున్న నాగమణి ఒక ఏనుగు వచ్చి తీసేస్తుందని చెబుతుంది. కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణి తీయడంతో ఆ నాగుపాము ఎంతో కోపంతో ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. ఆ బాధ భరించలేక పక్కనే ఉన్న బండపై తన తొండంతో కొట్టడం వలన అక్కడే బండపైన ఉన్న సాలీడు, తొండలో దూరిన పాము అలాగే ఏనుగు అక్కడికక్కడే చనిపోతాయి.
శివభక్తితో ఈ 3 జీవులు చనిపోయాయి కాబట్టి శివుడు ప్రత్యక్షమయ్యి తనలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి జీవుల పేర్లు పెడతాడు. అదేనండి, స్త్రీ అంటే సాలీడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు, శ్రీకాళహస్తి. సో ఇది గైస్ ఈ గుడి యొక్క ప్రాముఖ్యత. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.